హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. పోస్టల్ శాఖ నుంచి ఆర్ఎంఎస్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మంచి పేమెంట్ తోటి, లక్షల పేమెంట్ తోటి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఇక్కడ మనం పోస్టులు చూసినట్లయితే కనుక పోస్టులు వచ్చేసి సీనియర్ మేనేజర్ బ్యాంక్ అసిస్టెంట్ గ్రూప్ డి ఎంటీఎస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సీనియర్ మేనేజర్ పే స్కేల్ చూసినట్లయితే కనుక 52,500 నుంచి 1,23,750 రూపాయలు అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట. కేవలం ఒక పోస్ట్ అనేటువంటిది దీంట్లో ఉండడం జరిగింది అనమాట అండి. ఎలిజిబిలిటీ చూసినట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ విత్ ఎంకామ్ ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి వారు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగనే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే కనుక మినిమం 5 years అనేటువంటిది బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 1 జూలై 2026 నాటికి వారి యొక్క ఏజ్ అనేటువంటిది 45 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. అలాగనే బ్యాంక్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే కనుక 20,000 నుంచి 63,600 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. మొత్తం 6 పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. వీరికి చూసినట్లయితే కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ వచ్చేసి 30 years అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. 1 జూలై నాటికి వీరి యొక్క ఏజ్ 30 years అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ డి లేకపోతే ఎంటీఎస్ చేసినటువంటి వారు, ఎంటీఎస్ జాబ్స్ అనమాట అండి. 15,000 నుంచి 47,000 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. 4 పోస్టులు అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది ఈడీ జరిగింది అనమాట అండి. మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 12th పాస్ అనేటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 30 years అనేటువంటిది 1 జూలై 2026 నాటికి వీరి యొక్క ఏజ్గా ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారు August 6 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. @HRD@postal rms.bank.in మాత్రమే మీరు చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కాల్డ్ అపాన్ ఫర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ త్రూ ఈమెయిల్, మొబైల్ నెంబర్ అండ్ విల్ బి ప్రొవైడెడ్ ఫిక్స్డ్ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ మెయిల్కి మనం చేసినటువంటి వారు, ఎవరైతే అప్లై చేసినటువంటి వాళ్ళు ఉంటారో వారు కేవలం వారిని ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్కి సెలెక్ట్ అయినటువంటి వారు ఉంటారో ఈమెయిల్ లేకపోతే మొబైల్ ద్వారా వారికి షెడ్యూల్ టైం అనేటువంటిది ఇస్తారనమాట అండి. ఎప్పుడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ప్లేస్ ఎక్కడ, డేట్ ఎంత, టైం ఎంత అనేటువంటిది పూర్తి వివరాలు అనేటువంటిది వారి మొబైల్ నెంబర్కి అలాగనే ఈమెయిల్ ఐడికి వారు షేర్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బై సెలెక్షన్ కమిటీ షెల్ బి ఫైనల్. ఏదైతే కమిటీ ఉంటుందో కమిటీ ఇచ్చినటువంటి ఫైనల్ సెలెక్షన్ చేసినటువంటి వారి ఫైనల్ సెలెక్షన్ అనమాట అండి. తర్వాత ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దాని గురించి ఏ విధమైనటువంటి ఆర్గ్యూ కానీ చేయకూడదు అని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మీరు చూసినట్లయితే కనుక మనకి పోస్టల్ ఆర్ఎంఎస్ నుంచి మనకి నోటిఫికేషన్ ఉన్నటువంటిది బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. మంచి పేమెంట్ స్కేల్ అనమాట అండి. 40 నుంచి 1,00,000 పైన ఉన్నటువంటి జీతంతో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద అప్లికేషన్ అని చెప్పేసి మీరు ఇచ్చినట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది నేను ప్రొవైడ్ చేయడానికి, లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తానమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి పోస్టల్ ఆర్ఎంఎస్ నుంచి వచ్చినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. ఇది చూసుకున్నట్లయితే కనుక హర్యానా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది అనమాట అండి. హర్యానా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది ఇది. సో మీకు కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.